హలో మామ బ్రోస్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీ కొత్త వీడియోతో మీ ముందరికి వచ్చాను. ఈరోజు అయితే నేను బీఆర్ ర్యాంక్ చేసే భాగంలో హీరోయిక్లో ఉన్నాను. ఇప్పుడు నేను బీఆర్ మ్యాచ్ ఆడుతున్నాను. మా ఫ్రెండ్ ఏమో కత్తిలిస్తే వాళ్ళే దింపుతున్నాడు. ఏం దొరికితే చూడాలి, మరి బోయ్ అవుతుందో ఫట్ అవుతుందో చూడాలి. దింపుతున్నారు గైస్. ఎలా ఉంది గైస్? ఇది మన నరుటో ఈవెంట్లో ఫ్రీగా వచ్చింది గైస్. నాకు ఇది ఫ్రీ స్పిన్కి వచ్చింది, డైమండ్స్ కానీ అది ఫ్రీ స్పిన్కి వచ్చింది. ఎలా ఉందో కామెంట్ చేయండి అందరూ. కత్తిలిస్తే వాళ్ళే దింపుతున్నాడు. ఇప్పుడు ఎనిమిస్ అయితే ఎవరు లేరు, సెక్యూర్ ప్లేసు. ఇది ఎక్కడ ఇప్పుడు నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకు టక్ అంటే ఫ్రీ స్పిన్ నొత్తినాను, వచ్చింది ఫ్రీగా. దిగాను. గన్లు ఎత్తుకోవాలి ఇప్పుడు. గన్లు దొరికితే ట్రోగన్ దొరికింది. అబ్బా మనకేమంత ఇష్టం లేదు ట్రోగన్. కాయిన్స్ దిక్కేరా, కాయిన్స్ 200 కాయిన్స్ దిక్కినాయి. కిలోమీటర్ ఒకటి చిక్కింది. థామ్సన్ బదులు లాంగ్ రేంజ్ దొరికినా బాగుంటుంది. ఒక లాంగ్ రేంజ్ షార్ట్ రేంజ్ మేనేజ్ చేస్తుంటే. ఇప్పుడు MP40 దొరికింది. థామ్సన్ తీసి MP40 వేసుకుందాం. నైస్. VSS మేలు, దానికంటే VSS తీసుకుందాం. ఇప్పుడైతే ఈ ఇంటికి వెళ్ళిపోయిన కార్ డెడికేట్ ఉంది. మనకంత స్నైపర్ ఏం అలవాట్లే, ఏకే వేసుకున్నాం. అందుకే వెళ్ళిపోదాం ముందరికి. మా ఫ్రెండ్ కూడా ఈ ఈవెంట్లో ఏందో కొత్త డ్రాప్ లెక్క వచ్చింది, దాన్ని లూజ్ చేస్తున్నాడు. మనకొద్దు, నేను మస్ట్రూమ్ తీసుకున్నా. మస్ట్రూమ్ ఇట్ అది గన్లు ఏమో లేదు గైస్. అసలు చాలా తక్కువ ఉంది ఏమో. ఇంత తక్కువ ఏమోతో ఆడడం ఉంటే చాలా కష్టమే అనుకో. తీట శాస్త్రాలు మనకు ఫుల్ ఉన్నాయి. ఎల్షేప్ బాగుంది బాయ్స్. ఇప్పుడు ఎల్షేప్లో ఏమి దొరుకుతుందో చూడాలి. గన్ అబ్బా జిక్కరా బ్యాగ్లో 3 ఎంజాయ్ పండగ. ఏమో 170 చాలు. 200 బిలో ఉన్నా చాలు గైస్. మరి 100 ఉండాలి ఎప్పుడైనా. ఏమో అలాగే మేలు. మెడికిట్ ప్యాన్ దొరికితే చాలా మేలు. ఒకవేళ ఎవరైనా కొడుతుంటాం, గన్ను మన చేతులు ఉంటుంది. వాళ్ళని మన కొట్టాలని కీబుకి మనకు ప్యాంట్ చేతులు ఉంటుంది కాబట్టి ఏం కాదు. వీడు MP40 స్కామ్ వేద్దామని M1014 తీసుకున్నామని స్కామ్ వేసినాడు. నాకడ నుంచి MP40 స్కామ్ వేయాలన్నాడు. మనం జంపు గ్యాస్ వద్దింగా ఫాస్ట్గా వెళ్ళిపోయి ప్యాంట్స్ తీసుకున్నాం. ఇక్కడ అబ్బా పలగొట్టేస్తా. మధ్యాహ్నం వేరు 0కి వెళ్ళి గ్యాస్. ఒక్కరండి ఎనిమిది ఇంతవరకు ఒక్కరని రాలే. మా ఫ్రెండ్ దానికి ఏమో అర్చనల్ చిక్కింది. ఎంబడి అర్చనల్ కాడికి వెళ్ళిపోవాలి. అర్చనల్ కాడికి వెళ్ళిపోవాలి. కార్ దొరికితే బాగుంటుంది గైస్. అర్చనల్ కాడికి వచ్చు. AK-47 M1014 చాలు. ఒక లాంగ్ రేంజ్ షార్ట్ రేంజ్. కార్ ఎత్తుకురా నాయన ఫాస్ట్గా. అర్చనల్ అయినా తీసుకుందాం పోయి లూటు. లాంచ్ ప్యాడ్ వద్దు గైస్. కార్ ఉంటుంది. లాంచ్ ప్యాడ్ ఇంటి కింద కార్ ఉంటుందనుకుంటా. చూద్దాము సార్ పోయి. కార్ ఉంది. లేదు కార్ లేదు. కార్ ఉంటే బాగుంటుంది. బై వాకే వాళ్ళు. ఇంత దూరం నడిచాలంటే మనకు బరువు అనుకో. దారాణ అయినా తొందర. నీకన్నా అర్చనల్ ఉంది, నాకు కూడా కాదు. దగ్గరికి వచ్చేసినాం గైస్. అర్చనల్కి చాలా దగ్గరికి వచ్చేసినాం. ఎనిమిది అయితే ఎవరు లేరు. సెక్యూర్ మనకు కొంచెం స్కాన్ చేసిన ఇప్పుడే. ఆరాన ఆయన తెలక నడుచుకుంటూ వస్తుంటావు. అబ్బా ఇంత బాగుంది గైస్. అర్చనల్ అది లూట్ ఎట్టుందో చూడాలి. అప్పుడు టైమర్ ఇంకా పడింది. 18 సెకండ్స్ అంట. చుట్టూ తిరుగుదాం, ప్రదక్షిణ చేద్దాం. గుడి చుట్టూ M1014 3 SVDY ఉన్నాయి. మిగతా కనపడలే గైస్. గన్నా సరిగ్గా వచ్చేసిన ముందరకు. అందుకే MAC-10 3 M249X గ్రోజా. తీరా తొందర తీరా. అది అటకి ఇవ్వాలి. అలా లూట్ మనం లేపుదామని లోపల. కానీ ఇటుకి వచ్చేసరికి స్టక్ అయిపోయింది గ్లాస్. గ్లో వేద్దామంటే తిరగలే స్క్రీన్. అసలు వాడిని ఇరికించి మనమే మొత్తం లూట్ చేద్దాం. SVDY స్కామ్ లేపుదామంటే వీడు తీసుకున్నాడు దొంగన కొడుకు. సార్లే సైలెన్సర్. గ్రోజా వేసుకున్నాం. గ్రోజా మీ లెక్క కంటే కొంచెం నా గ్రోజా అలవాటు గైస్ కొంచెం. ఇంకే గ్రోజా వేసుకున్నాను. 4x స్కోప్ ఉంటే బాగుండే. 1x స్కోప్ ఉంది. ఏం చేయాలి ఆ స్కోప్ తోటి? బొప్పాలకు కూడా వేసుకుపోయాం. ఇంకా వెళ్ళిపోవడమే బయటికి. ఇంకా జయ్యి బాలే. లూట్ బాగుంది. దొంగ నా కొడుకు. నేను ఇరికిచ్చినాను, వీడు ఇరికిచ్చినా. చూడు ఎంత సైకో గైస్ వీడంతా.
ఇది పలగొట్టి వెళ్ళిపోవాలనుకున్నారు. ఛాన్స్ చెప్పి అది వేసి తొందరగా వెళ్తుంది. వెళ్ళిపోదాం గైస్. మళ్ళీ ఇంకోటి రెడీగా ఉన్నాడు, వేసేసినాడు. ఇదన్నా బ్రేక్ చేసి వెళ్ళిపోవాలా వీడు, వదిలాడేమో ఇంకా. పైకి ఎక్కినాడు కొడుకు. కానీ వీడు ఒకటి స్పెషల్ ఆఫర్ అంట. అవసరమా గైస్ మనకు డైమండ్ రెడ్డి బుక్ పెట్టుకోవడం? నాకైతే టాపప్ మీద ఏమంత ఇంట్రెస్ట్ లేదబ్బా. నేను ఉంటే మీరు చేసుకోండి టాపప్. పగలేనైనా పాయంగా అది యూజ్ చేసిన స్కిల్ కానీ పడదు. అది అవ్వలేదు స్కిల్ టచ్గా అంత మంచి స్క్రీన్ పల్లె. చక్కగా వెళ్ళిపోవడం. ఇంకా వెళ్ళిపోదాం. సరే లోటు ఏమన్నా చూద్దాం. ఇన్హేలర్ ఒకటి, మెడికిట్ 4 ఉన్నాయి. మెడికిట్ ఒక 5 అబ్బా ఉంటే బాగుంటున్నాయి. ఎదుగుదాం దొరుకుతాయేమో. MP40 3 బాగా పడుతుంది. త్రిబుల్ చిప్ పేల్చాలి ఒకట. బైబేల ఫ్రెండ్స్కి ఎనిమి వచ్చినాడేమో అనుకుంటారు. 0 22 సింగా లేవు. ఎప్పుడైపోతుందో ఏమో నాయన స్వామి తండ్రి. ఏమొద్దు 89 ఏమో. అబ్బా ప్యాన్ ఫైటా? దార దమ్ముంటారా నువ్వు? అది భయం అంటే. అది పుట్టించింది ఎవరు? మేము. వెళ్ళిపోదాం. మీరు లూట్ చేద్దామా? సరే ఎట్టుందా లూటు? లెవెల్ 1 ఉంది గైస్. అని సిద్ధమైనది. గ్లో చిప్ కాదు, ఒక మెరుస్తుంది. గ్లో చిప్ ఏమనుకుంటే ఎక్కించుకోరా నాయన కారు. ఏడుకోతున్నాడు. 7 వెండింగ్ మిషన్ కూడా తీద్దాం. 600 కాయిన్స్ కావాలంట. వెనుక సాగుతున్నాను నేను. 600 అయ్యా. నేను 400 ఇస్తాను. స్కోప్ ఉందామన్న 4x స్కోప్ లేదు గ్రోజాకి. ఉంటే కొంచెం లాంగ్ రేంజ్లో ఉన్న ఎనిమిస్ బాగా కనపడతారు మనకి. 400 వెరీ గుడ్. పాయంగా స్కోప్ కొనుక్కునేది పోయి. ఎంత స్కోపు? 100 కదా స్కోపు. ఏం కాలే 100 ఖర్చు లేకుంటే. సూపర్ మార్కెట్ అది తీసుకోవాలా? ఇంకేయాలి. ఫాస్ట్ దారి నాయన కార్ వేసుకున్నారు. స్నో కాడికని పోదాం. దారా నాయన నీ సోది. కమ్ ఫస్ట్ బాబా నాయన పాయం ఘర్షణ కాడికి. ఇంకేం చూస్తున్నావు? సినిమా వస్తావా? 600 మీటర్ల దూరంలో ఉంది దర్శనాలు మాకు. ఎప్పుడు వాళ్ళో ఏమో. పోరా అంటే తిరుగుతున్నాడు ఎందో గాలివాడు. ఆడేమో ఎన్నిస్తున్నాడు. ఆపరానైనా కారాపు. పైకి పోయి చూద్దాం, ఆపుతాడేమో. మనమే దిగుతాం. దిగి స్కోప్ వేసి చూద్దాం కనపడతారేమో ఎవరన్నా. అయిపోయింది. బాగుంది. వేవిచ్చినాడు. తిక్క మింగేసినాడు. ఆడికి మింగేసినాడు ఏమో వాడు. బరానా ఎక్కి ఇన్మీన్ కారానికి గుద్దానికి హెల్త్ ఏం పోదులే నాకు అంత. అంత తడుతున్నావు. అరే కార్తీక్ రారా నాయన. పాప ఇంకా అప్పుడే జంప్ దగ్గరకు వచ్చేసింది. ఇంకా 19 ఉన్నారు కదా అలైవ్. అప్పుడు అయిపోయినా అలైవ్ 2020 19 ఉన్నారు. పోరానైనా అర్షనల్ కాడికి తొందర టవర్ వచ్చింది. గుద్దే ఇంత చిన్నవో బాగా సైడ్ 2 ఉన్నారు. కార్ వేసుకుని ఇప్పుడే ట్రాప్లు తీసుకొని వచ్చినాడు. మనకొద్దు నాయన గెలుపుకోవడము. అర్షనల్కి తీసుకున్నా మూసుకొని అర్షనల్ యూజ్ చేసుకోవాలా. మనకి ఎందుకంత జిల్లా అర్షనల్ కాడని చూసుకోవాలి. ఎన్నిస్తున్నారో లేదో జాగ్రత్తగా. బాబా పూరనైనా వచ్చేసాను. నేను వచ్చాక ప్రదక్షిణ చేయడం వద్దు. ఇంకా టైమర్ పడింది. హీల్ పిస్తాలు వై తీసుకుంటే బాగుంటుంది. ఇసుడి వై. అబ్బా సాయిరామ్ దొరికింది బా గైస్. మన ఫేవరెట్ గన్స్ 2 మన కాడ ఉన్నాయి. అంటే MP40 ఫేవరెటే. ట్రిపుల్ చిప్ పట్టి డ్యామేజ్ ఎక్కువ. ఎనిమిది కార్ ఎక్కువ. ఆయన గిల్లె పెట్టుకోవడం ఎందుకు? ఈ మ్యాచ్ క్యాంపింగ్ చేద్దామని చెప్పినా ముందే నీకు. చెప్పిన మాట అన్నాడు వేస్ట్ కాదు. నా మీకు దాడేస్తారు గైస్. నేను వాడికి రేవేయడం ముఖ్యం, చంపడం కాదు. ఫస్ట్ రిస్క్ వేసిపోయినాం అనుకో. హీరోకులు అన్నాము. ర్యాంక్ మైనస్ బొంగు భూషణం అవుతుంది. రిమ్నం పోదాం. ఒక ఎనిమిస్ తక్కువ ఉంటారు కాబట్టి. ఎందుకంటే ఫస్ట్ ప్లేస్ కదా అది. తొందరగా వెళ్ళిపోదాం. ఇది ఒకటి గేరు తొక్కుతుంటే ఇంకా 140 నుంచి ఎక్కువ. ఇది వేస్ట్ మాకుంది. ఫాస్ట్ గాయస్ ఫాస్ట్. కారు బాగానే పోతుంది. నీళ్ళున్నాయి జాగ్రత్తనే. మావాడు తాగలే రోజు, అందుకు బాగా నడుపుతుంది బండి.
తాగింటి పడికి చెట్లకి ఇంట్లో గుద్ది ఇంట్లో పైకి పోతుండే చిల్లర నాలుగు వేసి ఇవంతా బాబా తాగినాడు తెలిసిపోయాక అనుకుంటే ఇందాక తాగలేనంత మంచి డ్రైవింగ్ చేస్తే నాయన రివైల్ పాయింట్ కోసం వస్తే బిస్కెట్ అయింది. టోకన్ కోసం ఎత్తుకుదాం బాగా ఇంకా టోకన్ల కోసం ఇద్దాం రివైవ్. ఏమైతే కష్టమని అలా రివైవ్ ఎంతైనా డిమాండ్ కదా. రివైవ్ వేస్తా పోలే అదిరిపోలే 300 నా టోకన్స్ అక్కడ ఇంకా 300 గాయస్ 300 మోర్ అంతే. ఇక్కడ టోకన్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి 500 ఇంక 100 చాలు ఇంకా 100 చిక్కితే చాలు. వెండింగ్ మిషన్ కూడా ఆడినా 200 కాయిన్స్ తీసుకుంటే బాగుంటుంది. రేపు వచ్చేస్తాయి మనకి నాకు 100 మిగులుతాయి ఇంకా టోకన్స్. తిరుగు తీసుకో 100 200 వచ్చాయి రివేవి. సాయిరామ్ మా వాడిగా సాయిరామ్ అంటున్నాడు. సాయిరామ్ అంటున్నాడు. జల్దీ వానైనా జోన్ ఆడ ఎగ్గుతుంది నీకు. ఓకే నీరా తీసుకొని మింగడమే నుంచి ఎవరు లేరు. జాగ్రత్త లాంచ్ ప్యాడ్ వేసుకుని పోదామని ప్లాన్ వేసినాం. ఇంకా పోవాల్సిందే అట్టే ఇంకా మెడికెట్ తీసుకున్నాం. చిల్లర నా కొడుకు అన్నీ వచ్చినారా వీడు దొంగనాలు బొక్క గాయస్. రివైవ్ జోన్లోకి వచ్చి రివైవ్ వచ్చిన ఎత్తిపోతుంది నేనైతే. దొంగ నా కొడుకు గుసరు నా కొడుకు దాక్కొని ఆడుతున్నాడు. నువ్వు అన్న కుట్రా రే జాగ్రత్త నైనా స్కార్ ఉంది అనుకాడ. ఏడగాల్సినారా నువ్వు ఎవరని నెట్ స్లో వస్తుంది మా ఆయనకు పాపం మ్యాగ్ ఉంది మా అనుకాడ కొంచెం జాగ్రత్త. అదిరా ఊపి బాడతాడు మావాడు. అందుకే ఎవరు వలిసి దానం చేసి పార్టీ చేసుకో ఎంజాయ్ పండుగ. జల్దీ వానైనా 500 లేవు బోయా కొట్టాల్సిందే గ్యారంటీ. హీరోకి అన్నాం కదా ప్లస్ అన్న అవుతుంది. ఈ సైడ్ తీసుకొని చాలా మంచి పని చేసినోళ్ళే. గెలకకుండా సోలో ఉన్నావు డియో కాదు ఇప్పుడు రివైవ్ నీకు మళ్ళీ నీకు. చెట్టు కాడ దాక్కున్నాడు పారా ఎచ్చులు కొడుతున్నాడు. ఎచ్చలు నాకు తొందరగా జల్దీ ఎవరు లేరు రాడ ఎవరు లేరు. వీడన్నా ఒక కిల్ల గ్యాస్ నుంచి ఉన్న డ్యామేజ్ ఏం పర్లే ఈసారి బాగా ఆడదాం. ఒకడున్నా చూడు స్కోప్ ఏడవలసినవరా నాకు ఇంకో నోటు డబల్ టేక్ డౌన్ పాయంగా తొందర వాడున్నాడు ఇంకోడు. చూసుకోను దూరం నుంచి చూడున్నాడో లేదో ఒకసారి అప్పుడు పోయి కొట్టు. నెట్ పోతున్నట్టుంది మనుషులు లాగ్ అవుతుంది మొత్తం. స్కోప్ వేసి కొట్టు. హెచ్చు లేకపోతే 1 ట్యాప్ పోతాడు 1 ట్యాప్. స్కోప్ వేసి కొట్టరా అంటే వచ్చే కిల్ కానీ పోయి లాస్ట్కి వెస్ట్లు తీసుకో ఉన్నాయిలే వెస్ట్లు. పాయం కదా తొందర పాయంగా కొడతావో చూడాలి ఇంకా బుయ్యా. ఇంకా 50 దానం చేసి ఎంజాయ్ చేయ 150 రూపాయలతో. జోన్ వచ్చింది ఆడ అట్టేం వేసిపోయి పెద్ద ప్లానే. ఇట్లా ఇంకా మా ఫ్రెండ్ గారు బుకింగ్ చేసినాడు యాక్సెప్ట్ చేసి పీనట్ వాడుకో దగ్గరికి ఎవడన్నా వస్తాడేమో చూడు. కొడతా ఒకటన్నా కొట్టించుకుంటావు. AWM ప్రో ప్లేయర్ అయినా AWM పట్టుకున్నాడు. ఎవరు లేరు రాడా ముందరవా ఇప్పుడే దిగేవాడు ఎవడో మెరుపు దిగే లెక్క. కొట్టు ఏ బిస్కెట్ బాయ్.